హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక న్యూ డ్రామా. ఈ డ్రామా పేరు వచ్చేసి ఫైర్ వర్క్స్. ఇందులో మన హీరో వచ్చేసి స్టార్టింగ్ లో వచ్చేసి ఒక దగ్గర ఉంటారు. హీరోయిన్ పేరు వచ్చి నియాన్ వచ్చేసి నీళ్ళల్లో పడిపోయేసి వాళ్ళ హస్బెండ్ జింగ్ శరీరంలో బాడీతో పాటు సోల్ ఇరుక్కుపోతుంది. సో స్టార్టింగ్ అది చూపిస్తారు. డ్రామా అయితే చాలా బాగుంటుంది. ఇంకా స్టార్టింగే వచ్చేసి వాళ్ళిద్దరు ఇమిటేట్ అయినట్టు చూపిస్తారు. సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా హ్యాపీ కపుల్ ఉంటారు. ఇంకో పక్కన ఏమవుతుందంటే అంత లోపల నియాన్ వచ్చేసి ఒక అతను వచ్చేసి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తారు. మా ఆంటీ ఇలా చేసిందా, నేను మా ఆంటీ కన్నా ఎక్కువ ఇస్తాను, మీకు డబ్బులే కదా, నేను కావాలంటే లేదు ఇంకా చాలు అనేసి నీళ్ళలోకి తోసేస్తారు. ఇంకా జింగ్ వచ్చేసి కాపాడడానికి వస్తుంటే తన స్టోరీ ఏంటంటే తను చాలా సార్లు వాళ్ళమ్మ చాలా ఫేస్ చేసి ఉంటుంది. తను వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటుంది. వాళ్ళ తాతకి తనంటే చాలా ఇష్టం ఉంటుంది నియానికి. అంత లోపల మళ్ళీ జింగ్ వచ్చేసి తన్ని కాపాడతారు. ఇంకా ఏంటి తిని రాలేదు అనేసి అంటూ ఉంటే సో తను వచ్చేసి ఇంకా తిని పేరు వచ్చేసి వాళ్ళ అత్త, మన నియానికి అత్త తను. సో వచ్చేసి ఇప్పటికి 1 అవర్ అయింది, తను ఇంకా రాలేదు నియాను. సో ఇప్పటికి ఈ మీటింగ్ క్యాన్సిల్ చేస్తాము, తను సీరియస్గా తీసుకోవట్లేదు అంటుంటే అంతలోపల నేను వచ్చాను, ఏది నాకు కావాలో అది నాకే దొక్కుతుంది అనేసి తను తీసుకొని వస్తారు. సో ఇప్పుడు వచ్చేసి నియాన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ లేదు, తన కంపెనీని ఎలా తీసుకొని సక్సెస్ఫుల్గా ఈ కేసుని రన్ చేస్తుంది. సో షేర్ హోల్డర్స్ అంతా ఇక్కడే ఉన్నారు కదా, తనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎలా చేస్తుందనో మీకు అర్థం కావట్లేదు అంటే దీనికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు అంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాలా అత్త, నాకు తెలుసులే, మీరు లాస్ట్ మంత్ ప్రాజెక్ట్ చేశారు కదా, దాంట్లో చాలా మిలియన్స్ లాస్ వచ్చింది, దట్ నీ ప్రాజెక్టే కదా అంటే అంత లోపల తినిపోచ్చి ఈరాను. సో డుయాన్ అని పెట్టుకుందాము చాలు, ఇంక ఇద్దరు మాట్లాడింది చాలు అనేసి ఇంకా తను చెప్తుంటా. తిన్న వచ్చేసి బై సెక్యూరిటీ, తనకి వాళ్ళ అమ్మకి సెక్యూరిటీగా ఉంటాడు. సో నువ్వు మాట్లాడదు కూర్చో అనేసి తను చెప్తాడు. సరే ఇంకా జింగ్ వచ్చేసి ఏమో చెప్తూ ఉంటే సో నేను వచ్చేసి వాళ్ళ తాత కింద పనిచేశాను అనేసి ఇంకా నియాన్ని వచ్చేసి బ్యాక్ పెట్టే అంటే వెన్నపోటు పొడుస్తాడు. సో తన ఫండ్స్ అంతా ఇలా చేసింది అనేసి పర్సనల్ సెక్యూరిటీగా ఉండి ఇలా చేసావా అంటే ఇప్పుడైనా చూసావు కదా నాన్న అంటే సరే అనేసి ఇంకా ఏమవుతుంటుంది, షేర్ హోల్డర్స్ అంతా వచ్చేసి సో ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఉన్నారు కదా, ఇప్పుడే లార్జెస్ట్ షేర్ హోల్డర్ నియాను. సో తనని కాదని మనం ఏం చేయలేము, మీరేమంటారు అంటే సరే అనేసి ఇంకా సరే థ్యాంక్స్ నా మీద నమ్మకం ఉంచుకున్నానికి అనేసి అంటే ఏమైందమ్మా ఏమి అంటే నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు అంటే తన సంగతి నేను చెప్తాలే కానీ అనేసి అంటూ ఉంటే ఇంకా నువ్వు చాలా మంచి పని చేసావమ్మా అనేసి వాళ్ళ తాత వచ్చి తను మెచ్చుకుంటూ ఉంటాడు. సరే తాత నీ మీద నమ్మకం నాకు ఎప్పటికీ ఉంది అనేసి వాళ్ళ తాతకి చెప్పేసి ఇంకా జింగ్ దగ్గరకు వచ్చేసి ఎందుకు ఇలా చేసావు, నేను చాలా నమ్మాను, ఇదంతా ప్రేమించింది కూడా తప్పే కదా, నువ్వు చాలా స్కీమ్ చేసావు, నన్ను లవ్ చేసింది తప్పే, మనం ఇద్దరు డైవర్స్ చేసుకుందామంటే ఇంకా లేదు వెళ్ళిపో, నువ్వు నాకు సంబంధం లేదు, నేను డైవర్స్ ఇస్తానని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి జింగ్ వాళ్ళ నాన్న వచ్చేసి నువ్వు ఇదంతా కావాలని చేసావు కదా అంటే తను నా వైఫ్, నన్ను మోసం చేయలేనంటే సరేలే తను మోసం చేయలేవు కదా, ఇప్పుడు నువ్వు దెబ్బలు తిను అనేసి అంటూ ఉంటే అంత లోపల వచ్చేసి తను చాలా బాధపడుతూ ఉంటుంది. డైవర్స్ అగ్రిమెంట్ మీద పెట్టుకుంటూ ఉంటుంది, మెసేజ్ చేసేస్తుంటుంది. ఇంకా తనకి కాల్ చేస్తారు, ప్లీజ్ నన్ను క్షమించు అంటే నేను క్షమించలేను అనేసి ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటుంది. అంత లోపల ఎవరో ఒకరు వచ్చేసి తను కిడ్నాప్ చేయబోతూ ఉంటే తను కొరికేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి చంపుదాం అనుకుంటూ ఉంటే ఇంకా తన పై నుంచి అలాగే తోసేస్తారు. సో పైనుంచి తోసేస్తుంటే ఇంకా జింగ్ వచ్చేసి పరిగెత్తా పోయి తను పట్టుకుంటాడు, నువ్వేం భయపడద్దు అనేసి ఇంకా తను అలా కింద పడిపోతాడు. ఇంకా తన ఆత్మ సోల్ వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. తనకేం చేయాలో అర్థం కాదు. వాళ్ళిద్దరికి ఆ టైంకి లైటింగ్ వస్తుంది, ఇంకా వాళ్ళిద్దరికే తెలుస్తుంది ఆ లైటింగ్ వల్ల వాళ్ళు బ్రతకరు. సో ఇంకా తన బాడీలోకి జింగ్ బాడీలోకి ఇంకా నియాన్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఫ్రెండ్స్, అండ్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి. ఇంకా ఒకరి బాడీలో ఒకరికి వెళ్ళిపోతారు. మార్నింగ్ లేసిందే తను ఎలాగైనా తిని ఎలా మోసం చేశాడు అనేసి చూస్తుంటే ఇంకా తను కొట్టేది అంతా తనకి బాగా తెలుసు, నన్ను అప్డేట్ చేసావు కదా, మోసం చేసావు కదా అనేసి ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు, వాళ్ళ తాత దగ్గరికి వెళ్తాడు.
ఇంకా సారీ తాత అని చెప్తూ ఉంటే ఇంకా తన బాడీ కనిపిస్తుంటుంది. తను ఎక్కడో బాడీ కనిపిస్తుంది కానీ తను ఎక్కడుందో తెలియదు. ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు. ఆ కిడ్నాప్ చేసింది డూయాన్ భయ కిడ్నాప్ చేసి ఉంటారు. ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అనేసి తను ఆత్మ చేసి చూస్తూ ఉంటుంది. ఆంటీ చేసిందా లేకపోతే డూయాన్ చేసిందా, దీనికి అంత సీన్ లేదులే కానీ అనుకుంటూ ఉంటే ఇంకా నియాన్ ఎక్కడో కనిపించట్లేదు కదా, నా వల్లే కదా ఇక పొరపాటు అయ్యింది, నేను తన పక్కన ఉండడం వల్లే కదా అనేసి తను ఇంకా ఫీల్ అవుతుంటుంది. గ్రాండ్ పా అనేసి అంటుంటే సరే అనేసి సరే నియాన్ ఎక్కడ నేను కాపాడి తీసుకొని వస్తాను అనేసి తను చెప్తూ ఉంటే ఇంకా నియాన్ వచ్చేసి తన వెనకాల బాడీలో ఉండేసి సో ఎవరేంటి అనేసి ఇంకా వాళ్ళ ఆంటీ దగ్గరికి వెళ్ళేసి ఇంకా వెంగ్జిన్ తన పేరు వెంగ్జిన్ దగ్గరికి వెళ్ళేసి తను డౌట్ పడుతూ ఉంటుంది. సో ఇంకా తినొచ్చేసి తనకి లైన్ వేస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర లైన్ వేస్తుంటే ఇంకా డియాన్ దగ్గర ఉండే పర్ఫ్యూమ్ స్మెల్ తను చనిపోయినప్పుడు తన దగ్గర కిడ్నాపర్ దగ్గర కూడా ఉంటుంది. అంటే డూయాన్ చేసి ఉంటుందా లేకపోతే డూయాన్ ఎవరైనా చెప్పింటుంటే అవును డూయాన్ ఎవరైనా చెప్పింటుంది కానీ తన మ్యాను తను ఎవరో మనం తెలుసుకోవాలి అని అంటూ ఇంకా తినొచ్చేసి జింగ్బాల్ అన్నాం. సో ఏమంటే మన ఇద్దరి మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్ జరిగిందంటే తనకి ఫేవర్ చేయలేదు, తను నన్ను మోసం చేసేటట్టున్నాడు, జాగ్రత్తగా ఉండు అంటుంటే ఇంకా డూయాన్ వచ్చేసి తను వచ్చేసి నియాన్ ఉంటుంది కదా, తను జింగ్ బాడీలో ఉంటుంది కదా, సో తను ఇంకా ఇది లేదు పూర్తి బ్రెయిన్ డ్యామేజ్ అయింది అనేసి అంటుంటే ఇంకా బయ్యి డూయాన్ వచ్చి ఒక రూమ్లో ఉంటారు. ఇంకా సరే అనేసి వాళ్ళిద్దరు అలా ఇంటిమేట్ అవుతూ ఉంటారు. ఇంకా అక్కడే తను ఉంటాను ఇప్పుడే కాదు తన్ని ఆర్చి కోసం అనేసి అంటుంటే ఇంకా తను వచ్చేసి అలా బయటికి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎవరన్నా చూసారా అంటే తను వచ్చేసి ఇంకా జింగ్ని జింగ్ వచ్చేసి నియాని కిస్ చేసుకుంటున్నాడు ఫీల్ అవుతాడు. కాకపోతే నియాన్ వచ్చేసి అక్కడ ఉండదు, అక్కడ వెయిటర్ని కిస్ చేసుకుంటాడు. జింగ్ ఏమంటే నాకు హార్ట్ ప్రాబ్లంగా ఉంది అంటే ఇప్పటికీ 7 days నీకు టైం ఉండేది, సో 7 days లోపల నువ్వు నిజం తెలుసుకొని బయటికి వెళ్ళిపోవాలా, ఇంకా 6 days ఉంది, నువ్వు నిజం తెలుసుకొని బయటకు వెళ్ళిపోవాలి లేకపోతే నువ్వు ఈ సోల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేసి చెప్తుంటే సరే అనేసి బై వెళ్తున్నాడు. బై వెనకాల మనం ఫాలో అవ్వాలంటే సరే నువ్వేం ఫీల్ అవ్వదు నేను ఫాలో అవుతాను, తనకి ఎలాగో తెలిసి ఉంటుంది అనేసి ఉంటే ఇంకా తను వెళ్ళి ఆపుతారు. నేను ఫాలో అవుతున్నాను బై అడుగుతారు, నీకు తెలుసు కదా నేను బాడీ ఎక్కడ చేసావు అంటే నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అంటే అన్ని నిజాలు బయటకు వస్తాయిలే నీ కథలు నాకు తెలుసు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటారు. ఏమైంది అంటే ఇంకా నియాన్ గొంతు పట్టుకొని ఉంటుంది. ఏం చేస్తుంటుంది అంటే డూయాన్ వచ్చేసి తన బాడీ దగ్గరికి వెళ్ళి గొంతు పట్టుకొని చనిపోవాలి నీ వల్లే నాకు అంతా మా అమ్మ దగ్గర తిట్లు అవంతా చేస్తున్నారంటే ఇంకా లోపల బైక్ కాల్ చేసి తనకి 1 minute డౌట్ వచ్చిందంటే ఇంక వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ వస్తే ఎందుకు అమ్మాయిలా వచ్చావంటే తను వాళ్ళ అమ్మకి సస్పేస్గా ఉంటుంది. సరే అనేసి తను ఒక బాడీని తీసుకొని వచ్చి బయట వేసేస్తుంది. బయ్యి అండ్ డూయాన్ కలిసి ఇంకా ఆ బాడీ ఫేక్ అనేసి తను తెలిసిపోతుంది ట్రాప్ అనేసి. ఏమైంది అంటుంటే అయ్యో నాకు దెబ్బ తగిలిందంటే అంటే జింగని కొడితే నియానికి స్పర్శ అంటే నియానికి దెబ్బలు నొప్పి తగులుతుంది. సో అలా తనకి దెబ్బలే ఉండవు, ఏంటి మనం వీడిని కొడతా అంటే అసలు నొప్పి తగిలినట్టు చేస్తున్నాడు. ఏమైంది వీడికంటే అయ్యో నాకు దెబ్బ తగిలింది అంటే పాపం హీరోయిన్ దెబ్బ తగులుతూ ఉంటుంది. సో తనకి బ్లడ్ వస్తూ ఉంటుంది కానీ తనకి స్పర్శ ఉండదు. సో నా బ్లీడింగ్ అవుతుంది, ఏంటి నేను పెయిన్ అవ్వట్లేదు, నేను ఫీల్ అవుతున్నాను నాయన అంటే అవునా సారీ ఫీల్ అవుతులే అనేసి నువ్వు నా భార్యనే టచ్ చేస్తారా మీరు, ఏం చేస్తాను చూడు అనేసి ఇంకా వాళ్ళతో ఫైట్ చేస్తారు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ కాకండి.